నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మాయి. అదొక సందేహం. ఇప్పుడు శ్రావణ మాసంలో చాలా మంది లక్ష్మీ కాసు కొంటూ ఉంటారు. అవునమ్మా. ఎవరికి తగింది వాళ్ళు బంగారం కొనుక్కుంటారు, వెండి కొనుక్కుంటారు. అంటే ఖచ్చితంగా శ్రావణ మాసం అప్పుడు ఖచ్చితంగా కాసు కొనుక్కోవాలా? ఒకవేళ కొనుక్కోకపోతే ఏమవుతుంది? శ్రావణ మాసంలో లక్ష్మీ కాసు కొనుక్కోకపోతే ఏమీ కాదు. కానీ కొనుక్కుంటే ఇల్లాలి మెడలో కాసుల పేరులో మరో కాసు వచ్చి చేరుతుంది. కాసులు అన్న పేరిట గురజాడ అప్పారావు గారు అద్భుతమైన ఒక ముత్యాల సరములు అనే ఛందస్సులో ఒక కవితా ఖండికని అందించి ఉన్నారు. 1910-12 ప్రాంతంలో 120 సంవత్సరాలు 110 సంవత్సరాలకు పూర్వమో వచ్చిన గురజాడ అప్పారావు గారి కవిత కాసులు. కాసులు ఇప్పిస్తాను అన్నాడు భర్త, ఇప్పించలేదు. ఇల్లాలు అలిగింది, భర్త ఊరడించాడు. బంగారం ధరిస్తే భయమేస్తుంది. మాటల మూటలతో అక్షరాల మాలికలతో ఆలింగనం చేసుకుంటే ఆనందం కలగదా? కురులకు నూనె, పెదవులకు రంగు, అలాగే అనేక రకాలుగా ఆనందం కలిగించేటట్లుగా అలంకరించుకునే మీరు అందమైన నవ్వు అనే అలంకారం ఆభరణం ఎందుకు ధరించడం లేదు అని ప్రశ్నించాడు. విషయంలోకి వచ్చేస్తే శ్రావణ మాసంలో శ్రవణ నక్షత్రం ప్రధానమైన మాసం. ఇది చంద్ర నక్షత్రం. వెండి నగలు కొనవచ్చు, అలాగే బంగారు నగలు కూడా కొనవచ్చు. తాహతు ఉంటే కొనాలి, అంతేగాని కొనకపోతే ఏదో కంప కొల్లేరుతుంది, కొల్లేరవుతుంది అలా అనుకోకూడదు. ఏదో కంప కొలుతుంది, కొల్లేరవుతుంది అనుకోకూడదు. శక్తి ఉన్నవాళ్ళు కొంటారు, లేని వాళ్ళు పూర్వం ఉన్నటువంటి ఖరీదు చేసినటువంటి వాటినే చక్కగా శుభ్రం చేసి కడిగి బొట్టు పెట్టి పూజలో పెట్టుకుంటారు. అంతేగాని ఖచ్చితంగా కొని తీరాల్సిందే అనేది మట్టుకు లేదు. బంగారం కొంటే కలిగే ప్రయోజనాలు మాత్రం చాలా ఉంటాయి. ఒకటి, బంగారం కాసు రూపంలో కొన్నందువలన ఇంట్లో నిలువ పెరుగుతుంది. అవసరాలలో ఈ బంగారం నిలువని మనం వినియోగించి ఆర్థిక రూపంలో మార్చుకోవచ్చు. గోల్డ్ లోన్ తీసుకోవచ్చు. అంటే ఒక పెట్టుబడిగా మారుతుంది. ఇది మొదటి ప్రయోజనం. రెండవ ప్రయోజనం, ఆభరణంగా మారినందువలన సమాజంలో స్థోమత స్థాయి పెరుగుతుంది, స్టేటస్ అంటాం. మూడవ ప్రయోజనం, ఇల్లాలికి ఆనందం కలుగుతుంది. ఇది అన్నింటికంటే కూడా ఎక్కువైన ప్రయోజనం. నాలుగవ ప్రయోజనం, వృధా ఖర్చులేవి కూడా లేకుండా డబ్బు ఇలా బంగారం రూపంలో భద్రంగా మారడంతో వృధా ఖర్చులు అరికట్టబడతాయి. ఇలా ఆలోచనలు చేస్తే కాసు కొట్టే ప్రయోజనాలే ఎక్కువగా ఉంటాయి కాబట్టి కొనండి అంటుంది ఇల్లాలు. అవసరమా అంటాడు భర్త గురజాడ గారి రూపంలో చెప్పుకుంటే. ఏతావాత కొందాం, ఆనందం కలిగిద్దాం. ఈ కాసుల మీద ఇంత సంగతి చెప్పుకోవాలి అంటే రాణి కాసుల రంగమ్మ అనే ఒక సినిమా పేరు కూడా జ్ఞాపకం తెచ్చుకోవచ్చు. అలాగే ఈ ఆధ్యాత్మికపరమైన కోణంలో కాసుని కరిగించవచ్చా అని కూడా అనేకులు అడుగుతూ ఉంటారు. పూజలో పెట్టుకున్న కాసు కదా, ఎలా అనే అనుమానం కలుగుతుంది. కరిగించకూడదు అనేది ఆచారం. కరిగించకూడదు అని శాస్త్రంలో ఎక్కడా చెప్పబడలేదు. మెడలో ధరించేటటువంటి నల్లపూసల గొలుసులో ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క కాసు జత పేర్చుకుంటూ ఉండగా వివాహం అయిన అనంతరం ఎన్ని సంవత్సరాలు ఈ వ్రతం చేసుకుంటూ వచ్చారో, ఎన్ని కాసులు మెడలో చేరాయో ఆ కాసుల పేరు చూచి అన్నేళ్ల దాంపత్యం అనే లెక్కగా మార్చుకోవాలి. కరిగించకూడదు అనే ఆచారాన్ని మనము గౌరవిద్దాం. అమ్మవారి రూపం, పూజ చేశాం, అక్కడ ప్రాణ ప్రతిష్ఠ కూడా చేసి ఉన్నాం కనుక కరిగించకుండా అవసరం అనుకున్నప్పుడు ఖరీదుకు మార్చుకోవచ్చు. కరిగించే అవసరం ఏమిటి? ఇలా ఆలోచన చేద్దాం.